అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది అంటే, ఓపెనింగ్ పెద్ద రెడ్ క్యాండిల్ ఇచ్చి గ్యాప్ లేకుండా అసలు పైకి బయర్స్ అనేవాళ్ళు సపోర్ట్ ఇవ్వలేకపోయారు. సో మరి రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అంటే, ఒకసారి చార్ట్ని వెనక్కి చూస్తే ఈ లెవెల్లో సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి కింద పడింది. సో ఇప్పుడు మనం దీన్ని రెసిస్టెన్స్గా పరిగణించవచ్చు. కాబట్టి రేపటి అనాలిసిస్లో ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్. సో ఈ లెవెల్, అదేవిధంగా మనకి కిందకి వచ్చేసి దాదాపు ఈ లెవెల్, సో ఈ రెండు లెవెల్స్ని రేపొద్దున మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ కనుక నార్మల్గా ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇవి రెసిస్టెన్స్గా, ఇది సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటిని బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు, మార్కెట్ కిందకి కనుక వస్తే ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కింద ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ కనుక ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి, సడన్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇది బ్రేక్ చేస్తేనే కింద పడుతుంది, లేదు అంటే పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ కింద కూడా అదే సినారియో. దీని కింద కనుక ఓపెన్ అయితే ఈ లెవెల్ కింద ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్ కింద లేదు బ్రేక్ చేస్తే పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు కనుక ఎవరైతే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వచ్చే సిగ్నల్స్ని బట్టి మీ యొక్క ట్రేడ్ని మీరు డిసైడ్ చేసుకుని ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.